ఏదో ముఖస్థితి కోసమో మొహమాటం కోసమో కాకుండా మనస్ఫూర్తిగా గతంలో జరిగిన వాటి గురించి పట్టించుకోకుండా పలకరించారు. పైగా మీ అన్నయ్య గారు నన్నేదో తొందరపడి ఒక మాట అన్నారని దానికి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ రోజుల్లో మీ వదినగారు లాంటి వాళ్ళని చూడ్డం చాలా అరుదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మా వదిన లాంటి మంచి మనిషిని, ఆ కుటుంబాన్ని కూడా బాధ పెట్టే మనుషులున్నారంటే కాస్త బాధగా ఉంది. మీ వదిన్ని బాధ పెట్టేవాళ్ళా? ఏం లేదు, ఏం లేదు. ఏంటి ఏదో మనసులో ఉన్న మాటని బయటికి చెప్పి మళ్ళీ ఏం లేదని దాచాలని ప్రయత్నిస్తున్నావు? నాకు చెప్పకూడదా? అయ్యో, తప్పుగా అనుకో గీత. ఒక చిన్న విషయం ఉంది, కాకపోతే అది పూర్తిగా మా వదిన గారింటికి సంబంధించిన విషయం. అందుకని నీతో షేర్ చేసుకోవటం కరెక్ట్ కాదు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఏదీ మీ మనసులోకి తీసుకుని బాధపడుతూ ఉండకండి. మీ వదిన గారి మంచితనానికి ఖచ్చితంగా ఆవిడికి మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ. మా వదినకి నువ్వు అన్నట్టు అంతా మంచే జరగాలి. సరే, ఓకే, మరి జాగ్రత్త. ఉంటాను. ఎక్కండి. బాయ్. వదిన గారి కుటుంబాన్ని కష్టాల పాలు చేయాలని, వాళ్ళని ఇరుకున పెట్టాలని, వాళ్లకు అన్యాయం చేయాలని, మోసం చేయాలని చూస్తున్న వ్యక్తిని ఏం చేయాలి? అసలు మనుషులు ఇంత దారుణంగా ఉంటారా? ఈ విషయం వదినకి ఎలా చెప్పాలి? ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నారు. అనయ్య, ఒక్క నిమిషం. హలో హలో, వినపడుతుందా అండి? ఏంటి ఇంట్లో ఉండి ఫోన్ చేశారు? అందరూ ఇక్కడే ఉంటే పైనేం చేస్తున్నారు మీరు? ఏంటి మనిషి సైలెంట్ గా ఉన్నారు? హలో, మీతోనే మాట్లాడుతున్నా, కిందకి దిగిరండి. లేదు, నువ్వే ఒకసారి పైకి రా. ఈ మనిషి ఏంటి మాటల్లో తడబాటుంది, పైకి రమ్మంటున్నారు? సరే, వస్తున్నా. అరే, చేతిలో గిఫ్ట్, ఆ కళ్ళల్లో తడబాటు, నర్వస్ గా కనిపించే ఆ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారా ఇవాళ? అరే, ఆయన్ని చూస్తుంటే నా
నాకు కూడా ఓ విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. తెలియకుండానే నాకు తడబాటు వచ్చేస్తుందేంటి, మనసులో అదోలా అయిపోతుందేంటి. థ్యాంక్ యూ. అసలు నా లైఫ్లో బర్త్డే సర్ప్రైజ్ అంటే ఇదే. అసలు మీరు ఏ మాత్రం సర్ప్రైజ్ ఇవ్వరు, మీరు మీ మొండి వైఖరితోనే ఉంటారు అనుకున్నాను, కానీ ఏ మాత్రం ఊహించకుండా ఇచ్చారు చూడండి. ఇదే నిజమైన సర్ప్రైజ్. పొద్దున్న డ్రెస్ కూడా అలాగే, కానీ డ్రెస్ గురించి అడిగితే మీరు మా నాన్న గురించి, ఇంట్లో పెద్దవాళ్ల గురించి అని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పారు, కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నా కోసమే నన్ను సర్ప్రైజ్ చేయాలని, నన్ను సంతోషపరచాలని డిజైన్ చేయించారు అని. థ్యాంక్ యూ. ఇందులో ఏముందో తెలియదు, కానీ చాలా సంతోషంగా ఉంది. వెంటనే చూసేయాలనుంది. చూసేస్తా. లేదు, ఒక్క నిమిషం. ఇది నా ముందు చూడొద్దు, నేను వెళ్ళిన తర్వాత చూడు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ని ఆయన ముందే చూస్తే పాపం సిగ్గుతో ఇబ్బంది పడిపోయేలా ఉన్నారు. సరే చూద్దాం. నాకే సర్ప్రైజ్ ఇవ్వను, కనీసం విషెస్ కూడా చెప్పను అని ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో ఏముందో ఇది ఓపెన్ చేసి చూస్తే అంతకన్నా గొప్ప సర్ప్రైజ్ ఉంటుంది. అది మాత్రం నాకు తెలుసు. అరే, ఫస్ట్ టైం నాకు ఆయన ఇంత సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ గిఫ్ట్ తో పాటు ఒక సెల్ఫీ తీసుకొని ఉండాల్సింది. సరే పర్లేదు, ఈ గిఫ్ట్ నేను ఒక సెల్ఫీ తీసుకుంటా. వదినా, సుధీర్ రండి. వదినా, మీతో కాస్త మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు అలా బయటకు వస్తారా? వస్తున్నా సుధీర్. సుధీర్, ఏంటి ఏదో మాట్లాడాలని చెప్పి అలా సైలెంట్గా ఉన్నారు? వదినా, రేపు మనందరం కలిసి మా ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళాలి. మీ ఫ్రెండ్ ఇంటికా? భోజనానికా? ఎవరా ఫ్రెండ్? అదే మా ఫ్రెండ్ గీత. ఓ, గీత వాళ్ళ ఇంటికా? అవును వదినా. కానీ రేపెలా కుదురుతుంది సుధీర్? రేపందరం గుడికి వెళ్ళాలి కదా. గుడికి ఇంకో రోజు వెళ్ళొచ్చు వదినా. రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం ప్లీజ్.
అరే ఇది కాస్త ముందే చెప్పాల్సింది కదా. ఇప్పటికే గుడికి వెళ్ళేది 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యి 3సారి ప్రయాణం పెట్టుకున్నారు. ఇప్పుడు అమ్మ నాన్న అందరం కలిసి వెళ్తున్నాం కదా. అంకుల్ వాళ్ళని కూడా ఆగిపోమని చెప్పండి. గుడికి వచ్చే వారం వెళ్ళొచ్చు. ఏంటిది, ఉన్నట్టుండి సుధీర్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మ వాళ్ళని ఆపడం ఏంటి సుధీర్? పైగా గీత వాళ్ళ నాన్నకి మా నాన్నకి గతంలో చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నాన్న అక్కడికి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ఆ విషయం గీత చెప్పింది వదినా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి అపార్థాలు ఉండకూడదు కాబట్టి అందరం కలిసి భోజనానికి వెళ్ళి ఒకసారి చక్కగా మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. సుధీర్, ఇప్పుడు మీరు ఉన్నట్టుండి మాట్లాడుతున్న విషయమే చాలా అసందర్భంగానూ విచిత్రంగానూ ఉంది. మీ ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంది. ఉన్నట్టుండి ఈ భోజనాల ప్లాన్ ఏంటో, గుడికెళ్లాల్సిన వాళ్ళని వద్దు అని ఆపాలనుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేం లేదు వదినా, ప్లీజ్. నేను మాటిచ్చాను, అందరం కలిసి వెళ్దాం. అంకుల్ వాళ్ళతో నేను మాట్లాడతాను. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు. గీతతో నేను మాట్లాడతాను. రేపు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి. నువ్వు సడన్ గా భోజనాల గురించి ఇంత మొండిపట్టు ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ వదినా, నేను చెప్పేది వినండి. రేపు గుడికొద్దు. అరే ఏంటిది? ప్లీజ్ వదినా, నా మాట వినండి. ఎందుకు అక్కడికి వద్దంటున్నారు? గీత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? అది ఇంపార్టెంట్ కాదు, కానీ గుడికొద్దు. ఏంటి? వద్దొదినా, రేపు గుడి ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. సుధీర్, నువ్వేదో చెప్పాలనుకొని చెప్పకుండా దాస్తున్నా అని అర్థం అవుతుంది. గుడికి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? ఏమైంది? వద్దొదినా, ప్లీజ్ నా మాట వినండి. ఎందుకు ఏంటని అడగకండి. దయచేసి రేపు ప్రయాణం మాత్రం క్యాన్సిల్ చేసుకోండి. సుధీర్, దయచేసి చెప్పండి. ఏంటి? ఏ కారణం లేకుండా సడన్ గా సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే నాకు చాలా భయంగాను సందేహంగానూ ఉంది. ప్లీజ్ వదనా, నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. సుధీర్, దయచేసి నా దగ్గర ఏది దాచొద్దు. నా దగ్గర ఏదైనా దాస్తే నా మీద ఒట్టే. చెప్తున్నాను కదా వదనా, దయచేసి అర్థం చేసుకోండి. నేను సమయం వచ్చినప్పుడు తర్వాత మాట్లాడతాను. సుధీర్, చెప్తారా లేదా? ఏం చెప్పను వదనా. నేనేదో మత్తు పదార్థాలకు బానిసయ్యాననో వ్యాపారం చేస్తున్నాననో నా మీద నేరం మోపారు. కానీ ఆ నేరం నేను చేయలేదు. అసలైన నేరస్తుడు ఎవరో తెలుసా? ఇందు భర్త ప్రణయ్. ఏంటి? అవును వదన, ఆ రోజు నన్ను ఆ నేరంలో ఇరికించింది ప్రణయ్. సుధీర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం. అంతకంటే దారుణమైన విషయం ఏంటో చెప్పనా? రేపందరినీ గుడి పేరుతో ప్రయాణానికి సిద్ధం చేస్తోంది దర్శనం కోసం కాదు, మత్తు పదార్థాలని ఇక్కడి నుండి పక్క రాష్ట్రానికి దాటించడానికి. ఈ దారుణం చేయటానికి చివరికి దేవుని కూడా అడ్డం పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. సుధీర్, ఏంటి మీరు అనేది? నిజం వదన. ఈ విషయం మీరు నమ్మడానికి చాలా కష్టంగాను బాధగాను ఉండొచ్చు, కానీ ఇది నిజం. ప్రణయ్ ఇదంతా చేశాడనడానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. 5 రోజుల క్రితం ఆఫీస్ దగ్గర మొట్టమొదటిసారిగా ప్రణయ్ విశ్వరూపాన్ని నేను చూశాను.
నిన్ను ఆల్రెడీ పోలీసులు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇక్కడ నువ్వు నన్ను పలకరించావంటే నా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ నీ మీద కేసు బుక్ అయింది. పైగా తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా స్వయంగా నువ్వే ఆ కేసును నెత్తినేసుకున్నావు. బ్రదర్, నా లెక్కలు నాకుంటాయి. తప్పించుకునే అవకాశం ఉన్నా ఉత్తినే ఆ కేసు నా మీద వేసుకోవడానికి నేనేం పెదవనా? ఆ కేసు నేను నెత్తిన వేసుకోవడం వల్ల నేను మంచో నేను వాళ్ళు నమ్ముతున్నారు. అదేవిధంగా వాళ్ళన్న లక్షల లక్షల డబ్బులు నాకు ఇచ్చాడు. రేపు అవసరమైనప్పుడు మెల్లగా ఇంకా లబ్ధి పొందొచ్చు. 30 లక్షల రూపాయల సరుకు బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేసావా లేదా? ఇంతకీ సరుకు రెడీ అయిందా? ఆ తర్వాత ప్రణయ్ని నేను అనుక్షణం ఫాలో చేస్తూనే ఉన్నాను. అప్పుడు మరో దారుణం తెలిసింది. రేపు నేను మా ఆవిడ మా అమ్మ కలిసి వీటిని నెత్తిన పెట్టుకొని మరీ కుటుంబంతో సహా తీసుకెళ్తాం. పోలీసుల కళ్ళు కప్పడానికి ఫ్యామిలీతో సహా యాత్రికులతో వెళ్తామన్నమాట. ఇదిగోండి, మీ కళ్ళారా చూడండి. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందాల రాక్షసి సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన అందాల రాక్షసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు ఒక సెల్ఫీ లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులను ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఈ నిజం తెలిసినప్పటి నుంచి మీకు చెప్పలేక, మనసులో దాచుకోలేక చాలా సతమతమైపోయాను. ఇప్పుడు చెప్పక తప్పలేదు వదినా. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ దయచేసి ఎలాగోలా ఈ ప్రయాణాన్ని ఆపేయండి. ఆ రోజు నన్ను నేరంలో ఇరికించింది ప్రణయ్. రేపు నేను మా ఆవిడ మా అమ్మ కలిసి వీటిని నెత్తిన పెట్టుకొని మరీ కుటుంబంతో సహా తీసుకెళ్తాం. పోలీసుల కళ్ళు కప్పడానికి ఫ్యామిలీతో సహా యాత్రికులతో వెళ్తామన్నమాట. మధు ఈ పాటికే నేను రాసిన ఉత్తరం చూసేసి ఉంటుంది. తనకి కోపం కలగొచ్చు, బాధ కలగొచ్చు, నా మీద అసహ్యం కూడా కలగొచ్చు. నిజం చెప్పేశాక పిరికివాడ్లాగా మొహం చాటేస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి తన ముందు నిలబడాలి. ఇదేంటి, నేను వెళ్ళగానే గిఫ్ట్ చూడమన్నాను. తను ఇలాంటి విషయాల్లో చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. కనీసం ఆ ఎగ్జైట్మెంట్ కూడా లేకుండా
దీన్ని ఓపెన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళింది? హలో. ఏంటి? ఎక్కడ? గిఫ్ట్ చూడలేదా? లేదు, నేను మా ఇంటికి వెళ్తున్నాను. వచ్చాక మాట్లాడతాను. అప్, మీ ఇంటికా? ఏంటిది? ఒక 2 గంటల క్రితం వరకు మీ అమ్మా నాన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా, మళ్ళీ ఏంటి సడన్గా? అది కూడా ఒక మాట కూడా చెప్పపెట్టకుండా. కాస్త అర్జెంటుగా బయలుదేరి రావాల్సి వచ్చింది. నేను వచ్చాక మాట్లాడతాను. ఒక్క నిమిషం. అక్కడేదైనా ప్రాబ్లమా? నేను రానా? వద్దు, ప్రాబ్లం ఏం లేదు. నాకే చిన్న పనుంది, వెళ్ళి మళ్ళీ వస్తాను. వచ్చాక మాట్లాడతాను. ఏంటిది? మధు గొంతు అదోలా ఉంది. కొంచెం టెన్షన్గాను బాధగాను అనిపిస్తుంది. ఏమైంది? అక్కడేమైనా ఇబ్బందా? వస్తానంటే వద్దంటుంది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? మీరు కోర్టులో నిజం ఒప్పుకోక తప్పదు అంటున్నాను. కోర్టులో నేను నిజం ఒప్పుకోవడం ఏంటి? ఆ నేరం చేసింది మీరే అని నాకు తెలుసు. ప్రణయ్ ఇన్నాళ్ళు అందరినీ నమ్మించి గొంతులు కోశాడు. అసలు నేరస్తుడు ప్రణయ్, సుధీర్ కాదు. ఆ మత్తు పదార్థాన్ని ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి దాటించడానికి మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నాడు.